ఈ హరీష్ గడు ఎంత ఎదవంటే మధ్యాహ్నం తినమంటే తినలేదు, తినకుండా అన్ని రకాలు చేసినా కూడా ఊరుకొని వాడెళ్ళి క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు సన్నగా కోసుకొని, మా ఇంట్లో కూడా నేను ఎంతే సన్నగా కోస్తాను, రేపు వండేటప్పుడు నేను వండేటప్పుడు ఎలా ఉంటుందో చూస్తారు, వెరైటీ వెరైటీలు వండి పెడతాను మీకు. వాళ్ళు చేస్తే నేను తినండి, నేను తిన్ను, నేనే వండుకుంటానని చెప్పి పెట్టేసుకొని అక్కడ ఒక పెద్ద మీటింగ్ మొదలుపెట్టాడు. నాకు అన్ని వంటలు వచ్చు, మావిడి యూట్యూబ్లో చెప్పేది నేనే, మా ఛానల్లో మావిడి సలహాలు ఇచ్చేది నేనే, మావిడ అప్పటికి చెప్తూ ఉంటుంది నీకు అన్నీ తెలుసారి అని చెప్తూ ఉంటుంది. నాకు అన్నీ తెలుసండి, నాకు అన్నీ వచ్చు. కనుక సంజన గారు మీకు ఇంకోటి చెప్తున్నానండి, మీరు మనిషితో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీరు మీ వాళ్ళకు కూడా కొద్దిగా ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచండి, మీరు జాగ్రత్తగా ఉండండి. అందరినీ నమ్మేమాకండి మీరని ఎంతో నీతులు చెప్పాడు. మరి ఇది చేసింది ఏంటి? వాడు చెప్పిందే కదా. గుడ్డు గురించి కూడా ఏంటి, బర్నీ గారితో నోరు జారడం ఏంటి, మనిషి మీదకి వెళ్ళిపోయి మావిడిది అసలు చెప్పింది కాబట్టి ఊరుకుంటున్నాను. అతను నా చేతులు వెనక్కి పెట్టుకొని, నాతో ముందు మొదట్లో వేసింది నా చేతులే గట్టి గట్టి కొట్టడానికి. అప్పుడే చెప్పింది కన్నా చేతులు వెనక్కి పెట్టుకో, నీకు అసలే కోపం ఎక్కువ అని చెప్పింది అని చెప్పాడు. ఎవరైనా కొడితే ఊరుకుంటారా? లోపల వెళ్ళేమని అనుకుంటున్నాడా? అనకూడదు ఏమైనా డాన్ అనుకుంటున్నాడా? బయట పెద్ద గోండాన్ని వేయడమేనా? దేనికోసం వచ్చాడండి లోపలికి? మనసులు గెలుచుకోవడం ప్రజలది, లేకపోతే వాళ్ళ తిట్లుగా ఆయనకు వచ్చాడా? మొత్తం స్పాయిల్ చేసేస్తున్నాడు. హ్యాపీ చూద్దామన్నా బిగ్ బాస్ 1 నుంచి అందరూ చూసేవాళ్ళమే. వీడు వచ్చాడు బిగ్ బాస్ 9 ఎంతో బాగుంటుంది అనుకున్నాం. సెలబ్రిటీలు కానీ వీళ్ళు ఎక్కువ మంది వెళ్ళారు కదా, బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు అనుకుంటే గొడవలే పడుతున్నారు, అంతమించి ఏం చేయట్లా. ఒకళ్ళని చూసి ఒకళ్ళు మొత్తం మూకుమ్మడైపోయి గొడవలే.